నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రాజకీయాల్లో పెను సంచలనం. 30 కిలోలు తగ్గించిన ఆ రహస్యం ఏంటి? పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వీడియో అండి ఇది. నారా లోకేష్ జీరో రైస్ విప్లవం. అన్నం బంద్ చేస్తే ఏమవుతుంది? పాదయాత్ర తెచ్చిన మార్పు. మంత్రి లోకేష్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే. మరి రోజుకు ఒకే పూట భోజనం. ఊబకాయంపై లోకేష్ సర్జికల్ స్ట్రైక్. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం, కానీ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం ఒక మనిషిని ఎలా మారుస్తుందో చెప్పడానికి టీవీ మీద కనిపించే దృశ్యాలే ఇప్పుడు నిదర్శనం. నాడు విమర్శలు చేసిన నోళ్లే నేడు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నాయి. అవును, మీరు చూస్తున్నది అక్షరాల నిజం. ఆంధ్రప్రదేశ్ ఐటీ హెచ్ఆర్డీ శాఖల మంత్రి నారా లోకేష్ రూపం పూర్తిగా ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు భారీ కాయంతో కనిపించిన యువనేత ఇప్పుడు ఏకంగా 30 కిలోల బరువు తగ్గి ఎంతో స్లిమ్గా, అత్యంత యాక్టివ్గా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నాడు. అసలు ఈ భారీ మార్పు వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? లోకేష్ పాటించిన ఆ కఠినమైన జీరో రైస్ మంత్రం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో పట్టు సాధించాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకు నిలువెత్తు రూపమే యువగలం పాదయాత్ర. వేల కిలోమీటర్ల నడక, లక్షలాది మంది ప్రజల కష్టాలను కల్లారా చూడటం. వాటన్నిటికంటే ముందు తనను తాను సరికొత్తగా నిరూపించుకోవాలనే కసి లోకేష్లో కనిపించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే బాడీ ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టిన లోకేష్ ఈ మధ్యకాలంలో మరీ స్లిమ్గా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న లోకేష్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గడం వెనుక ఒక పెద్ద యుద్ధమే జరిగింది. అది తన శరీరంతో తానే చేసిన కఠినమైన యుద్ధం. మన ఇంట్లో ఒక పాత ఇనుప పెట్టె ఉందనుకోండి, దానికి బాగా తుప్పు పట్టి బరువెక్కిపోతే మనం ఏం చేస్తాం? దాన్ని బాగా రుద్ది తుప్పు వదిలించి అనవసరమైన బరువు అంతా తీసేసి కొత్త దానిలా మెరిపిస్తాం కదా. నారా లోకేష్ కూడా తన శరీరాన్ని అలాగే అవసరమైన కొవ్వు అనే తుప్పు నుంచి విముక్తం చేసి కొత్త రూపంలో ప్రజల ముందుకు వచ్చారు. బరువు తగ్గడం అంటే చాలామంది అన్నం పరిణామాన్ని తగ్గిస్తారు, ఒక ముద్ద తక్కువ తింటారు. కానీ లోకేష్ ఏకంగా రైస్కు పూర్తిగా దూరమయ్యారట. అవును, నేను అసలు రైస్ తినను, జీరో రైస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే తెల్లటి వరి బియ్యం అన్నాన్ని తన ఆహార జాబితా నుంచి పూర్తిగా తొలగించడమే ఈ వెయిట్ లాస్ వెనుక ఉన్న అసలైన బ్రహ్మాస్త్రం అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనే పక్కా ప్లాన్లో ఈ జీరో రైస్ విధానాన్ని అక్షరాల అమలు చేస్తున్నారట. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక మోటార్ బైక్లో మంచి పెట్రోల్ కొట్టించాల్సింది పోయి కిరోసిన్ పోస్తే బండి పొగ వచ్చేసి ఇంజన్ పాడైపోతుంది. ఇక మన శరీరం కూడా అలాంటి బండే. ఈ తెల్లటి వరి బియ్యం అన్నం అనేది మన శరీరంలోకి వెళ్ళి మోతాదుకు మించి కొవ్వుగా మారిపోతుంది. అందుకే లోకేష్ ఆ అన్నాన్ని పక్కన పెట్టి శరీరానికి మేలు చేసే మంచి ఆకుకూరలు, కూరగాయలనే ఇంధనాన్నిగా చేసుకున్నారు. ఇక కేవలం అన్నం మానేయడమే కాదు, లోకేష్ ఫిట్నెస్ ఎక్కువ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఒక అంతర్జాతీయ ఫార్ములా కూడా ఉంది. తన బిజీ షెడ్యూల్ను బట్టి ఆయన రోజులో 16.8 లేదా 18.6 పద్ధతులను పాటిస్తున్నారు. అంటే రోజులో 16 నుంచి 18 గంటల పాటు ఏమీ తినకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. కేవలం మిగిలిన 6 నుంచి 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఆయన 1 మీల్ ఎ డే అంటే రోజు కేవలం ఒక్క పూట మాత్రమే ఆహారం తినే విధానాన్ని ఎంచుకున్నారు. రోజుకు ఒక్క పూటే తింటూ తన బాడీ మాస్ ఇండెక్స్ అంటే శరీర బరువును సమతుల్యంగా ఉంచుకుంటున్నారు. అయితే ఆ ఒక్క పూట తినే భోజనంలో కూడా రైస్ లేకుండా శరీరానికి కావలసిన బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మన ఊర్లో ఉండే ఎద్దును గమనించండి. అది రోజంతా కష్టపడి పనిచేస్తుంది, గట్టిగా ఉంటుంది, కానీ కొవ్వు పెట్టి లావు అవ్వదు. ఎందుకంటే అది తినేది గడ్డి, తౌడు లాంటి సత్తువు గల ఆహారం మాత్రమే. అలాగే లోకేష్ కూడా రోజంతా ఉపవాసం ఉండి తినే ఒక్క పూటలో శరీరాన్ని బలాన్నిచ్చే కూరగాయలు, పండ్లు, పప్పులు మాత్రమే తింటున్నారు తప్ప బరువు పెంచే అన్నాన్ని అస్సలు ముట్టుకోవడం లేదట. మరి లోకేష్ పాటిస్తున్న ఈ డైట్ ప్లాన్పై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? వైద్యుల ప్రకారం ఇంటర్మీడియట్
ఫాస్టింగ్, జీరో రైస్ డైట్ వల్ల శరీరంలో జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుందట. బరువు తగ్గడానికి ఇది అత్యంత వేగవంతమైన సురక్షితమైన మార్గం. అయితే ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది. రోజుకు ఒక్క పూటే భోజనం చేసేటప్పుడు ఆ తినే కొద్దిపాటి ఆహారంలో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. లేదంటే శరీరం నీరసించిపోయి పోషకాహార లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఈ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఒక ఎండిపోతున్న మొక్కకు రోజుకు ఒకేసారి నీళ్లు పోసినా ఆ నీళ్లలో మంచి పశువుల ఎరువు ఉంటేనే మొక్క పచ్చగా బ్రతుకుతుంది. అలాగే మనం ఒక్కపూట తిన్నా అందులో శరీరానికి కావలసిన సత్తువ, బలం అంతా ఉండాలి. లేదంటే మనిషి నీరసపడి మంచం పట్టే ప్రమాదం ఉంది. చూసారుగా, ఊబకాయం, జంక్ ఫుడ్ అలవాట్లతో సతమతం అవుతున్న నేటి యువతీ యువకులకు నారా లోకేష్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒక పెద్ద గైడ్గా మారిపోయింది. రాజకీయాల్లోనైనా జీవితంలోనైనా అనుకున్నది సాధించాలంటే కఠినమైన క్రమశిక్షణ, పట్టుదల ఉండాలని చినబాబు నిరూపించారు. బరువు తగ్గడం అనేది కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం, మరింత యాక్టివ్గా ప్రజాసేవ చేయడం కోసమని చాటి చెప్పారు. ఇక లోకేష్ చూపించిన ఈ బాట ఎందరో యువకుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.